నమస్తే, నా పేరు డాక్టర్ లక్ష్మీ శ్రీకాంత్ శర్మ. నేను తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా పనిచేస్తూ ఉన్నాను. జార్ యాప్లో సేవ్ చేయడానికి ముందు నాకు చాలా కళలు ఉండేవి. ఈ జార్ యాప్లో సేవింగ్ చేయడం ద్వారా నేను ఆ కళలన్నింటినీ కూడా నెరవేర్చుకోగలిగాను. మా అమ్మాయికి ఈ జార్ యాప్ ద్వారా బంగారాన్ని కొనగలిగాను. కారు కొనడానికి అవసరమైనటువంటి డబ్బు కూడా నాకు దీని ద్వారా ఉపయోగపడింది. ఫేస్బుక్లో వచ్చినటువంటి యాడ్ ద్వారా జార్ గురించి తెలుసుకున్నాను. మధ్యతరగతి కుటుంబానికి మనీ సేవింగ్ అనేది చాలా ముఖ్యమైన విషయం. చిన్న చిన్న మొత్తాల్లో పొదుపు చేయడానికి తగిన సమయము ఉండదు. మధ్యతరగతి కుటుంబాలకి అలానే పొదుపు చేయాలనేటువంటి మనసు ఉండదు. జార్ యాప్ ద్వారా మన కోసం ఇది వెచ్చింపబడుతూ ఉంటుంది. దీని ద్వారా మనం ప్రయోజనాన్ని పొందవచ్చు. అది నేను ప్రత్యక్షంగా అనుభవించాను. ఒకసారి మాకు దగ్గరలోనే ఒక మంచి ఇల్లు అమ్మకానికి వచ్చింది. దాన్ని కొనాలని నేను నిర్ణయించుకున్నాను. రకరకాల ప్రయత్నాలు, నేను బ్యాంక్ లోన్ కోసం తిరిగాను. వాళ్ళు 20% నన్ను ఏర్పాటు చేసుకోమని చెప్పారు. అది ఏం చేసుకోవాలో, ఎలా ఏర్పాటు చేసుకోవాలో అర్థం కాలేదు. సడన్గా నేను ఎప్పటి నుంచో సేవ్ చేస్తున్నటువంటి జార్ యాప్ ద్వారా సేవ్ చేస్తున్నటువంటి నోటిఫికేషన్ వచ్చింది. దాని ద్వారా నేను ఆ జార్ యాప్ ఓపెన్ చేసి చూసినట్లయితే చాలా మనీ నా కోసం సేవ్ చేయబడి ఉన్నది. దాని ద్వారా నేను డౌన్ పేమెంట్ కట్టి నేను నా సొంత ఇంటి కలని జార్ యాప్ ద్వారా నెరవేర్చుకోగలిగాను. థ్యాంక్స్ టు జార్. చిన్న మొత్తాల్లో మనం మధ్యతరగతి డైలీ వేజ్ ఎర్నర్ ప్రతిరోజు కూడా సేవింగ్ చేయాలని అనుకుంటూ ఉంటాడు. లక్ష్యానికి మించినటువంటి అవసరాలతో, డబ్బు లేమితో బాధపడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి మనకి తెలియకుండానే మన కోసం ఈ జార్ యాప్ చక్కగా సేవింగ్ చేస్తూ మీకు మంచి అవకాశాన్ని కల్పిస్తుంది. నేను నా బంధువులందరికీ కూడా ఈ జార్ యాప్ యొక్క విశిష్టతని తెలియజేశాను. వారు దీని ద్వారా చక్కగా సేవింగ్ చేయగలుగుతూ ఉన్నారు. నా ప్రతి స్టూడెంట్కి కూడా ఈ విషయం తెలియజేశాను. వారు కూడా వారికి తెలియకుండా వారి కోసం దీని ద్వారా జార్ యాప్ ద్వారా సేవింగ్ చేయగలుగుతూ ఉన్నారు. వచ్చే 5 ఏళ్లలో జార్ యాప్ ద్వారా 20 లక్షలు సేవ్ చేయవచ్చని నేను నమ్ముతూ ఉన్నాను. మనీ మేనేజ్మెంట్ ద్వారా సేవింగ్ చేసుకునేటువంటి సమృద్ధి కలిగినటువంటి మనీతో మన కళలని మనం చక్కగా సాకారం చేసుకోవచ్చు. జార్ని నమ్మండి, మీ కళలను నెరవేర్చుకోండి. మీకు తెలియకుండా మీకోసం డబ్బును దాచిపెట్టుకోండి. నేను నమ్మాను, మీరు కూడా నమ్మండి.